రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఇక ఇటు కోటక్ మహేంద్ర, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, M&M షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్లకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు ఇక్కడ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. మార్కెట్లో మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నప్పుడు ఆల్ టైమ్ హైలో ఉండి ఆ తర్వాత కొంచెం ఒడిదుడుకులు అట్లా మొదలయ్యాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో కొనసాగుతున్నాయి. ఇది ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా అయితే ఏదైతే లాస్ట్ వీకే హైకి వెళ్ళిన తర్వాత కూడా ఈ వీక్ కూడా లాస్ట్ 3 days కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ 2 days కూడా మార్కెట్ ఏదైతే ఒక అప్ ట్రెండ్ తీసుకుని ఆల్ టైమ్ హైని రికార్డ్ ని చేయడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే 26,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే డిసెంబర్ కాంట్రాక్ట్ అక్కడి నుంచి మార్కెట్ లో ఏదైనా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ నిన్న క్లోజింగ్ ఒక ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఇక్కడితో క్లోజ్ అయ్యే మార్కెట్ లో ఒక కొద్ది రోజులు మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఆ పార్ట్ చూసుకున్నట్టయితే ఈ రోజు మాత్రం మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ చూపించినప్పటికీ మండే నెక్స్ట్ వీక్ మాత్రం కొంచెం కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ అవకాశం అయితే ఉంది. ఈ రోజు అయితే మనం ఆటోమొబైల్ సెక్టర్, ఫార్మా సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, మెటల్ సెక్టర్ అన్ని కూడా పాజిటివ్ గా ఉండటం వల్ల మార్కెట్ స్టేబుల్ గా, మార్కెట్ లో జరగవలసిన కరెక్షన్ జరగకుండా కొంచెం స్టేబుల్ గా ఉంటాం అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీక్ అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 26,500 ఇస్ ద హైయర్ క్యాప్ గా మనం తీసుకోవచ్చు సార్. రైట్ సార్. జగదీష్ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. జగదీష్ గారు నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీ డౌట్ నాకేమో సాయి లైసెన్సెస్ ఏమో ఐపీఓలో వచ్చేయండి. అవి ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నాను. అవి ఉంచుకోవచ్చా లేదా అంటే మేము లాస్ కి షిఫ్ట్ అవ్వచ్చా? ఒకటి. రెండోది టీటీ పవర్ అండ్ సిజీ పవర్, ఈ రెండు ఏ లెవెల్లో తీసుకోవచ్చు? ఓకే ఓకే. యాక్చువల్గా ఏదైతే మీరు పవర్ సెక్టర్ ఏదైతే తీసుకుంటారో అది కొంచెం ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. మీరు ఏదైతే సాయి లైఫ్ సైన్స్ ఏదైతే తీసుకున్నారో కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఉన్నది కాబట్టి కొద్ది రోజులు ఏంటంటే వెయిట్ చేస్తే దాంట్లో ఏదైనా కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. దాని తర్వాతే మనం ఏ డెసిషన్ తీసుకున్నా సరే మనకి నీట్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కూడా ఒక 18,000 crores కంపెనీ ఇది మార్కెట్ లోను. ఇది రీసెంట్ గా మనకి ఏదైతే వచ్చిందో దీంట్లో మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప దాని యొక్క ప్రోగ్రెస్ ఏంటో తెలియదు. కాబట్టి ఐపో తీసుకుంటే ఎప్పుడైతే కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే దాంట్లో మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం వెయిట్ చేస్తే కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే సిజీ పవర్ కానీ ఈ స్టాక్ లో ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా చాలా మంచి క్యాపిటలైజేషన్, ఒక 1 lakh crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ 670 rupees లో నడుస్తుంది. ఇది లాస్ట్ 5 to 10 years నుంచి కూడా మోర్ దాన్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎనర్జీ స్టాక్స్ లోకి మీరు ఎంటర్ అవడానికి దిస్ ఇస్ ద రైట్ ప్రైస్ గా మనం తీసుకోవచ్చు సార్. రైట్ సార్. హైదరాబాద్ నుంచి సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. ఎస్జేవిఎన్ స్టాక్ ఇప్పుడు కవరేజ్ ఏమని స్టాక్ నేమ్ క్లియర్ చెప్పండి సార్. ఎస్జేవిఎన్. ఓకే ఓకే. యా, ఎస్జేవిఎన్ ప్రజెంట్ అయితే మాత్రం 78 rupees లో ఉందండి. కాకపోతే ఇది ఎనర్జీ దానికి సంబంధించి 30,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. యాక్చువల్ అయితే లాస్ట్ ఇయరే కొంచెం దీంట్లో కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఉన్నది. ఇక్కడ కన్సాలిడేషన్ లో ఉండి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకోవడానికి కొంచెం అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో ఏదైనా మన మూమెంట్ చూడటానికి అవకాశం అయితే ఉన్నది. అక్కడి నుంచి ఏదైనా మనకి దీంట్లో ఏదైనా ఒక మంచి మూమెంట్ వస్తే మన దాంట్లో బయట రావడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్. ఆదిలాబాద్ నుంచి వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, అడగండి సార్. ఎన్ఎస్డిఎల్ క్యాంప్స్, సిఐఎంఎస్ క్యాంప్స్ ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటున్నాను సార్. కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు? ఎన్ఎస్డిఎల్, సిఏ క్యాంప్స్ రెండు కూడా ఇది మార్కెట్ కి రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడాను
ఎన్ఎస్డిఎల్ ఏదైతే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఏదైతే మన డిమాట్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తామో అది రీసెంట్ గా కూడా లిస్ట్ అయింది కాబట్టి ఇది మంచి ప్రైస్ లో ఉంది. ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా క్యామ్స్ కూడా రీసెంట్ గా కొంచెం కరెక్షన్ జరిగి మీకు మంచి ప్రైస్ లో దొరికే అవకాశం అయితే ఉంది. ఇది కూడా మీరు రెండు కూడా క్యామ్స్ కూడా ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ దానికి సంబంధించినటువంటి అన్నిటికి కూడా మెయిన్ ఇదే ఉపయోగపడుతుంది కాబట్టి ఏదో కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధించింది. ఈ రెండు కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు అట్లీస్ట్ 1 year నుంచి 3 years డౌన్ లైన్ హోల్డ్ చేసుకోగలిగితే ఈ రెండు కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దాని ప్రీవియస్ గా కూడా మనకు సిడిఎస్ఎల్ కూడా అదేవిధంగా మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్డిఎల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆ విధంగా మన మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, చారి గారు ఉన్నారు వరంగల్ నుంచి. చారి గారు నమస్కారం. సార్ అవెంటల్ ఒకటి, జొమాటో ఇప్పుడు తీసుకోవచ్చు ఫ్రెష్ ఎంట్రీ. ఒక్కసారి జొమాటో మొదటిది ఏంటి ఇంకా అవెంటల్ సార్, ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ సార్. ఫ్రెష్ ఎంట్రీ జొమాటో అయితే ఎటర్నల్ సార్ స్టాక్ నేమ్. ఎటర్నల్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై, ఇబ్బంది లేదు సార్. మంచి ప్రైస్ కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎటర్నల్ ఆల్రెడీ కొంచెం కరెక్షన్ జరిగింది కాబట్టి మీరు కూడా ఎంటర్ అవడానికి మంచి స్కోప్ అయితే ఇచ్చిందని అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏదైతే మనకి 350 వరకు 346 350 వరకు వెళ్ళిన తర్వాత 368 వరకు వెళ్ళిన తర్వాత కరెక్షన్ తీసుకుని 300 రూపీస్ లో మీకు కొంచెం 300 రూపీస్ దగ్గర మీకు అవకాశం ఉంది. ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు అవాంటా ఏదైతే అవాంటల్ ఏదైతే అడిగారో దాన్ని కొంచెం వెయిట్ చేస్తే కొంచెం ఏదైనా మళ్ళీ మార్కెట్ లో కొంచెం డౌన్ కి వచ్చిన తర్వాత మీరు 150 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ ఇది మార్కెట్ లో ఏదైతే ఒక 120 130 మధ్యలో మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మీరు దీంట్లోకి ఎంటర్ అవుతే మీకు మంచి లాభాలు తొందరగా తీసుకోవడానికి అవకాశం సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. జగదీష్ గారు అడుగుతున్నారు, ఈఐజీ ప్యారీ ఇది ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ప్రెసెంట్ అయితే 1031 ఉంది సార్. ఈఐడి ప్యారీ ప్యారీ ఓకే ఇది ఫుడ్ ప్రాసెసింగ్ దానికి సంబంధించిన స్టాక్స్. ఇది ప్రజెంట్ అయితే మాత్రం ఇది కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది. ఏదైతే మార్కెట్ లో ఒకటి 1000 రూపీస్ నుంచి 1100 రూపీస్ వరకు పైన ఏదైనా సస్టైన్ అయితే మార్కెట్ లో కొంచెం మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ కొద్ది రోజులు అయితే మాత్రం వెయిట్ చేయగలిగితే మాత్రం ఇది 1250 నుంచి 1300 వరకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. రత్నాకర్ గారు నమస్కారం. రత్నాకర్ గారు నాయుడు గారు, మూర్తినాయుడు గారు నమస్కారం అండి. మన్నించాలి. యూనిపార్ట్ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి యూనివర్సల్ కేబుల్ నా దగ్గర 300 అది 600 తీసుకున్నాను, 300 ఉన్నాయి. లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఓకే లాంగ్ టర్మ్ కాబట్టి ఇబ్బంది లేదు, హోల్డ్ చేయండి సార్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే మాత్రం ఫ్రెష్ గా ఏదైనా స్టాక్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఆటోమొబైల్ అదేవిధంగా ఫార్మా సెక్టర్ దానికి సంబంధించిన మంచి ప్రైస్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని మార్కెట్ ఏదైతే కరెక్షన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే విధంగా ఏదైతే హుండై మోటార్స్ ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి హుండై మోటార్స్ కానీ అదేవిధంగా ఐషర్ మోటార్స్ కానీ టీవీఎస్ మోటార్స్ కానీ ఇట్లో మనకి మంచి ప్రైస్ లో మార్కెట్ లో దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వాటితో పాటు మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ లో కూడా మీరు అదే సిప్లా కానీ లుపిన్ కానీ లార్స్ ల్యాబ్స్ కానీ లేదా అజంతా ఫార్మా కానీ ఇప్కా లాబొరేటరీస్ కానీ ఇలాంటి ఎట్లా ఫార్మా సెక్టర్ ఎవర్ గ్రీన్ సెక్టర్ అనేది ఇలాంటి సెక్టర్ లో మీకు పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే సరే మినిమం 1 year నుంచి 3 years వరకు కూడా మీరు హోల్డ్ చేయగలిగితే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, నూజుబీన్ నుంచి ఉన్నారు శర్మ గారు. నమస్కారం. నమస్కారం సార్. ఎరీస్ లైఫ్ సైన్సెస్ లాభాల్లో ఉన్నాం సార్, ఏ రేట్ లో అమ్ముకోవచ్చు? ఓకే ఎరీస్ ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉంటే యాక్చువల్ గా అయితే మార్కెట్ కొంచెం హై ఉంది కాబట్టి ఇక్కడ మీరు కొంచెం 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ఎంట్రీ అవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు అండ్ కొన్ని షేర్స్ రాశారు వారు, అవి షార్ట్ టర్మ్ లో ఎట్లా ఉంటాయి? బిఈఎల్ ఒకటి, తర్వాత చోళమండల్ ఫైనాన్స్ ఒకటి, తర్వాత కోఫోర్జ్, ఈ 3 ఎలా ఉంటుంది షార్ట్ టర్మ్ లో అని అడుగుతున్నారు సార్. యాక్చువల్ గా ఆల్రెడీ 3 స్టాక్స్ కూడా ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. కొంచెం షార్ట్ టర్మ్ లో కూడా కోఫోర్జ్ గానీ బిఈఎల్ గానీ ఇవన్నీ కూడా కొంచెం మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వెయిట్ చేయండి సార్. అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే ఇంకా మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, ఏలూరు నుంచి ఉన్నారు శ్రీధర్ గారు. నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. సార్ మాది అరబిందో ఫార్మా 1230లో ఉన్నాయండి. ఈ ఫార్మా షేర్ లో ఇది ఉంచుకోవచ్చా అండి లేకపోతే దీన్ని ఎగ్జిట్ అయ్యి ఇంకో ఫార్మాకి ఏదైనా వెళ్ళమంటారా? తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలండి, ఎస్బీఐ తీసుకోవాలా? ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి సార్. ఓకే యాక్చువల్గా అయితే ఫార్మాలో మీరు అన్నట్టుగా ఏదైనా స్టాక్స్ ఇప్పుడు
అరవిందో ఫార్మా మాత్రం చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి టేకప్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేసుకోండి. ప్రోగ్రెసివ్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం లారస్ ల్యాబ్స్ ఆల్రెడీ హైలో ఉన్నప్పటికీ కూడా ఎనీ డిప్ యూ క్యాన్ బై లారస్ ల్యాబ్స్. కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్బీఐ రెండు కూడా కంపేస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు కన్సల్టేషన్ నుంచి ఆల్రెడీ టేకప్ ప్రాఫిట్స్ లో ఉన్నది. మీరు ఎస్బీఐ స్టాక్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ ఇస్ ది ఎవర్ గ్రీన్. ఎస్బీఐ స్టాక్స్ మీరు ఏ డిప్ యూ క్యాన్ హోల్డ్ చేసుకోవచ్చు. రెండు కూడా బాగా పీక్ లోనే ఉన్నాయి. రెండాట్లో కూడా మీరు గవర్నమెంట్ బ్యాంక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ లో హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా స్ట్రాంగెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి బ్యాంకు, నెట్వర్క్ కూడా ఉన్న అద్భుతమైనటువంటి బ్యాంకు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వండి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి. ఈ రెండాట్లో మీరు 50-50 పెట్టుకున్నా సరే మంచి రెండు కూడా చాలా ప్రోగ్రెస్ ఉండే బ్యాంక్స్ సార్. రైట్ సార్, అమర్ గారు ఉన్నారు కాలర్. అమర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నాకు అదే రైల్వే స్టాక్స్ ఉన్నాయండి. అది ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎస్సి, ఇర్కాన్ లాస్ట్ లో ఆల్మోస్ట్ 40% లాస్ట్ లో ఉంది. హోల్డ్ చేయొచ్చా, షిఫ్ట్ అవ్వాలా? ప్రజెంట్ అయితే మీకు వేరే ఏమీ లేదు. ప్రజెంట్ అయితే ఆర్వీఎన్ఎల్ కానీ ఇర్కాన్ కానీ ఇవన్నీ కూడా కొద్ది రోజులు హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే మార్కెట్ లో మళ్ళీ ఒక సెక్టారల్ రొటేషన్ లో టేక్ ఆఫ్ వచ్చిన తర్వాత బయట రావడం తప్ప ప్రజెంట్ అయితే దాన్ని మీరు హోల్డ్ చేస్తే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 3 months హోల్డ్ చేస్తే మనకి డిసెంబర్ ర్యాలీలో ఏదైనా మార్కెట్ లో బయటపడడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్, కిరణ్ గారి కామెంట్, కెన్ ఐ బై ఐసిఐసిఐ బ్యాంక్ కరెంట్ ప్రైస్ లో అడుగుతున్నాడు సార్. ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి, అదేవిధంగా ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ మూడు కూడా చాలా ప్రోగ్రెస్ మంచి కాసా రేటింగ్ ఉన్నటువంటి బ్యాంక్స్. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచి రేట్లు ఇచ్చినటువంటి స్టాక్స్. ఎనీ డిప్ యూ క్యాన్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎక్స్ట్రాడినరీగా మంచి ప్రాఫిట్ తీసుకుంటుంది. లాస్ట్ గత 4-5 సంవత్సరాలు కూడాను లాస్ట్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్ ఇచ్చింది. ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ ఐసిఐసిఐ బ్యాంక్. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు కాలర్. కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ రిలయన్స్ పవర్ ఒక 100 షేర్స్ ఉన్నాయి సార్, 1000 షేర్స్. ఏంటి సార్ ఏ స్టాక్ అండి? ఆర్ పవర్ సార్, రిలయన్స్ పవర్ అండి. ఓకే ఓకే. సార్ దాన్ని హోల్డ్ చేయొచ్చండి లేకపోతే సెల్ చేయొచ్చా సార్? అంటే మీరు ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే స్టాక్ అయితే కాదు సార్. మీరు ఏదో టైంలో దీంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్ గా ఉన్న స్టాక్స్ లోను లేదా రెగ్యులర్ గా ఉన్న సెక్టార్స్ లోనూ వీటిలో పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కడ మీరు ఎగ్జిట్ అయ్యి బయటకు రావడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు చూస్తున్న పొజిషన్ లో సార్, అంటే ఒక హాల్ టైం హైలో ఉంది కదా, ఇప్పుడు ఎట్లాంటి స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయాలంటారు? ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ లో ఎట్లా ముందుకెళ్ళాలి? యాక్చువల్ గా మార్కెట్ ఎనీ టైం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం గానే ఉంటుంది. బట్ సెలెక్ట్ చేసుకునే సెక్టార్స్ ని బట్టి ఇప్పుడు ప్రోగ్రెస్ ఉన్న సెక్టార్ ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్ అనుకుంటాం, ఆటోమొబైల్ సెక్టార్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఒక గేమ్ చేంజింగ్ పాయింట్. దాంట్లో హెడ్ ఒక స్టెప్ ముందున్నటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే 2 వీలర్ వచ్చేటప్పటికి టీవీఎస్ మోటార్స్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన బ్యాటరీ సప్లై చేసే దాన్ని ఎక్సిడ్ ఇండస్ట్రీ కూడా ఈ రోజు కూడా ఒక 1% 2% కూడా మార్కెట్ లో ఒక ఎక్స్టెండ్ గా ముందుకెళ్ళింది. అదేవిధంగా ఏదైతే హుండై మోటార్స్ కానీ, అదేవిధంగా మనకి ఐషర్ మోటార్స్ కానీ హెవీ వెహికల్స్ లోను ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రెస్ గా ముందుకెళ్తాయి. అదేవిధంగా ఫార్మా సెక్టర్ సంబంధించి లారస్ ల్యాబ్ లాంటిది కానీ, లేకపోతే అదేవిధంగా మనకి లుపిన్ కానీ, సిప్లా కానీ, జైడస్ లైఫ్ కానీ ఇలాంటి ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ ఏదైతే ఫార్మా సెక్టర్ లోను, అదేవిధంగా ఎఫ్ఎంసీజీలో కూడా మార్కెట్ లో ఏదైతే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ దాంట్లో కూడా ఏదో వివిఎల్ కానీ, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా ఐటీసీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఏదైతే రెగ్యులర్ కన్జంప్షన్ నుండి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో స్టేబుల్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్టాక్స్ లో తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రాఫిట్స్ ని రెగ్యులర్ గా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో ఉన్న స్టాక్స్ చేయడం వల్ల మార్కెట్లు అయితే ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఇటు నిఫ్టీ 50 26,203 దగ్గర ఉంది, 11 పాయింట్లు దాదాపుగా నష్టంతో. బీఎస్సీ సెన్సెక్స్ 85,739, 19 పాయింట్లు స్వల్ప నష్టాలు. ఒడిదుడుకుల్లో అయితే కొనసాగుతా ఉన్నాయి. సో మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి రామారావు గారు ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి కాలర్. రామారావు గారు నమస్కారం. నమస్కారం అండి మూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. నమస్తే సార్. ఇది ఒకటి షేర్ ఒకటి డీటెయిల్స్ వ్యాబ్యాక్ 1627 లో ఉన్న యావరేజ్ ప్రైస్ బ్రేక్ అవుతుంది సార్ రామారావు గారు. నేమ్ సార్ వ్యాబ్యాక్ అండి, వ్యాదాస్. ఓకే, మీరు టీవీ చూడకండి రామారావు గారు. కొంచెం స్టాక్ నేమ్ కొంచెం క్లియర్ గా చెప్పండి. రావట్లేదు, వారు టీవీ చూస్తున్నారు సార్, అందుకే డిస్టర్బెన్స్ అవుతోంది. రైట్, నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు సార్, మధు గారు. మధు గారు నమస్కారం.
నమస్కారం అండి. రైట్, మీ డౌట్ అడగండి సార్. అంతరాజు యాంటనీ వెస్ట్ ఈ రేట్ లో బై చేయొచ్చండి. అనంతరాజ్ యా యాంటనీ వెస్ట్ పడండి. యా అనంతరాజ్ యాక్చువల్ గా 20,000 అనంతరాజ్ 20,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే మార్కెట్ లో 577 రూపీస్ నడుస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్స్ అన్ని కూడా బాగానే ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మైనస్ ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ ఉన్నది. కొద్ది రోజు వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఉంది. హోల్డ్ చేసి కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే మార్కెట్ లో ఎప్పుడైతే టేక్ ఆఫ్ తీసుకుంటుందో అక్కడ నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హైక్ మళ్ళీ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే లేదు. కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. ఇది ఏదైతే మనకి మార్కెట్ లో ఒక 615 పైన 600 పైన మార్కెట్ లో ఏదైనా సస్టైన్ అవుతే అక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. లక్ష్మి గారు అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సో 37 దగ్గర హోల్డ్ చేస్తున్నారని సార్, ఉంచమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? ప్రెసెంట్ అయితే 54 దగ్గర ఉంది. ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ అయితే ప్రోగ్రెస్ గా ఉంది. ఆల్రెడీ ఆల్ టైమ్ హై లో ఉంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ మీరు ఏదైతే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హై లో ఉన్నది, మీరు కూడా ప్రాఫిట్ గానే ఉన్నారు. కాబట్టి ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ ప్రోగ్రెస్ గానే ముందుకు నడుస్తుంది. ఒక 10,000 crores బ్యాంక్ ఇది. ప్రజెంట్ అయితే ఒక 54 రూపీస్ లో 55 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా మోర్ దెన్ 30% మోర్ దెన్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఏదైతే నోట్ చేసింది. మీరు ఆల్రెడీ తీద్దామని ఒక ఐడియా వచ్చింది. కాబట్టి కనీసం 50% నుంచి 75% వరకు ఒకసారి ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. తర్వాత మార్కెట్ ఏదైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ తర్వాత ఎంట్రీ అవ్వడానికి అవకాశం అయితే దొరుకుతుంది. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే నాయుడు గారు. నమస్తే సార్. అడగండి సార్, మీ డౌట్ అడగండి. సార్ ప్రెసెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చా? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెండు కూడా. బోత్ స్టాక్స్ రెండు కూడా చాలా ప్రోగ్రెస్ ఉండే స్టాక్స్ సార్. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని కూడా దానికి అనుకూలంగానే ఉన్నాయి. ఏదైతే 530 పైన మార్కెట్ కొంచెం సస్టైన్ అవుతే అక్కడ నుంచి మాత్రం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రీసెంట్ గా ఎల్జీ ఎలక్ట్రికల్స్ కూడా మార్కెట్ లో అయితే మంచి మూవ్మెంట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇది కూడా మీరు ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. బోత్ స్టాక్స్ మీరు ఎనీ ప్రైస్ ఎక్కడైనా సరే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్, భూపాల్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. భూపాల్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సార్. మూర్తి నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు సుశీలాను 2,000 షేర్లు ఉన్నాయి సార్. అది మరి నేను 55 లో ఉన్నా. సార్ సుజలాన్ వచ్చేసి 55 లో కొన్నారంట. 2,000 షేర్స్ ఉన్నాయి. ఓకే, సో ఏంటి పొజిషన్? సుజలాన్ అయితే మాత్రం కొద్ది రోజులు అయితే ఎనర్జీ సెక్టర్ కొంచెం ప్రోగ్రెస్ గా ఉన్నప్పటికీ కూడా ఏదైతే మార్కెట్ లో అనుకున్నంత స్పీడ్ గా సుజలాన్ లేదు. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైనా మంచి ప్రైస్ వస్తే దాని నుంచి మీరు బయట రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏదైతే 70 రూపీస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి మనం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తేనే మనకు మంచి ప్రైస్ రావడానికి అవకాశం. రైట్ సార్, కుమార్ గారు అడుగుతున్నారు కొన్ని డౌట్స్ మన కామెంట్ లో. లారెస్ ల్యాబ్స్ ఎంట్రీ ప్రైస్ అంటే కరెంట్ ప్రైస్ మంచిదేనా, ఇప్పుడు ఎంట్రీ అవ్వచ్చా? లారెస్ ల్యాబ్స్ ఏదైతే లాస్ట్ 1 వీక్ కూడా కొంచెం కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఏదైతే 900 రూపీస్ 950 980 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైలో ఉన్నది. ఎనీ డిప్ యూ కెన్ బై. అంటే మనకి దీంట్లో మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగిన తర్వాత తీసుకుందాం అని అనుకుంటే అంత ఛాన్స్ అయితే ఇచ్చేటట్టుగా లేదు. ఆల్రెడీ ఒక 1 వీక్ అంతా కూడా ఆల్రెడీ డిప్ వచ్చి 970 వరకు వచ్చేది. అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అయితే మాత్రం 1000 రూపీస్ 1030 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి మార్కెట్ లో కొంచెం మంచి క్రోస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది లారెస్ ల్యాబ్స్. రైట్ సార్, భీమవరం నుంచి ఉన్నారు గోపాలకృష్ణరాజు గారు. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నిర్మాణాగ్రి ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? అలాగే వ్యాధినో ఆగ్రో ప్రజెంట్ రేట్ షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? రెండు కూడా షార్ట్ టర్మ్ కంటే ఒక 6 months డౌన్ ద లైన్ మీరు బ్యాంబులో కానీ ఆగ్రో కానీ రెండు కూడా తీసుకొచ్చారు, హోల్డ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్ సార్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు. అమర్ రాజా వచ్చేసి 1330, ఎన్టీపీసీ గ్రీన్ 120 ఎగ్జిట్ కమ్మంటారా హోల్డ్ లాంగ్ టర్మ్ కోసం? ఎన్టీపీసీ గ్రీన్ అవును సార్.
ఎన్టీపీసీ గ్రీన్ కొద్దిగా వెయిట్ చేయండి సార్, మంచి ప్రైస్ గా టేకప్ అవడానికి అవకాశం ఉంది. ఏదైనా మనకి ఏదైనా 100 పైన 106 ఆ రేంజ్ లో మనకి బ్రేక్ వస్తే మళ్ళీ ప్రీవియస్ డీలో 150 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. వెయిట్ చేయండి సార్. రైట్ సార్, చలపతి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. చలపతి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. మూర్తినాయుడు గారు. రిలయన్స్ ఇన్ఫ్రా 2000 లో కొన్నాను సార్. అది ఎగ్జిట్ కావాలా దాన్ని ఉంచుకోవాలా? క్లాస్ లో ఉంది. స్టాక్ ఒకసారి మళ్ళీ ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి. రిలయన్స్ ఇన్ఫ్రా సార్. ఇన్ఫ్రా. ఓకే ఓకే, రిలయన్స్ ఇన్ఫ్రా ప్రజెంట్ అయితే కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే కొంచెం ఏదైనా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. కొద్ది రోజులు వెయిట్ చేస్తే రెండు బయటకు రావడానికి ఈజీ అవుతుంది. మార్కెట్ అయితే మాత్రం ప్రజెంట్ పీక్ లో ఉన్నప్పుడు కూడా అంత మూమెంట్ అయితే లేదు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్ లో మూమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ చేస్తే మళ్ళీ మీరు వేరే సెక్టర్ లో రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ అంటే సెక్టార్లు ఏవి బాగున్నాయి సార్? ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే కనుక ఈ రెండైతే, ఒకటి బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ ఒక్కటి కొంచెం మెరుగ్గా కనిపిస్తా ఉంది, బ్యాంకింగ్ రంగ షేర్లు. వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు? బ్యాంకింగ్ అన్నది ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే అవకాశం ఉంది సార్. బాగా ఎవర్ గ్రీన్ గా ఉండే 4-5 సెక్టర్ లో బ్యాంకింగ్ సెక్టర్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో మనకి ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్ చూసేటికి కెనరా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటుంది కాబట్టి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటిలో అక్యుములేట్ చేసుకుంటే మనకి మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, ప్రకాష్ గారు అడుగుతున్నారు కామెంట్ ఒకటి. మిడ్ వెస్ట్ స్టాక్ బాగా పెరుగుతోంది, సో దేనికని, దీనికి సంబంధించి ఏమైనా న్యూస్ ఉన్నాయా, వార్తలు ఉన్నాయా, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఓకే ఓకే, అంటే మార్కెట్ లో దానికి ఉన్నటువంటి ఆర్డర్ బుక్ని బట్టి దాని ప్రకారం మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. దాని ప్రకారం ఆర్డర్స్ వచ్చే దాని ప్రకారం దానికి ముందుగానే అంచనా వేసి దాని ప్రకారం మార్కెట్ లో దాన్ని ఎక్కువగా బై చేస్తుంటారు కాబట్టి అలాంటి స్టాక్స్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, అట్లాగే బజాజ్ ఫైనాన్స్ ఏ విధంగా ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? బజాజ్ ఫైనాన్స్ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్ సార్. బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్ కానీ క్యాపిటలైజేషన్ కూడా మోర్ దాన్ ఒక బ్యాంక్ కి ఉన్నట్టు కన్నా ఎక్కువ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్స్ ఇవి. 6,50,000 కోట్లతో ఉన్నటువంటి ఇది ఒక ఫైనాన్స్ దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్. ఇది లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రెస్ ఇచ్చింది. లాస్ట్ 3 years నుంచి కూడా మోర్ దాన్ 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ బుక్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఇది. బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్ కానీ ఫైనాన్స్ రంగంలో ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే చాలా మౌంటోలేని మహారాజులకు మంచి ప్రాఫిట్స్ తీసుకుంటున్నటువంటి కంపెనీ. ఎనీడిపి యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ బజాజ్ ఫైనాన్స్. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.